రవి గారు, ఆంధ్రప్రదేశ్లో కూటమి అలాగే జనసేన విడివిడిగా ఒక అంతర్మదనానికి గురవుతున్నట్లు, ఎందుకంటే వాళ్ళ ప్రెస్ మీట్లలో కానీ వాళ్ళు ఇచ్చే వార్నింగ్స్లో కానీ వీటన్నిటిలో వాళ్ళు ఏదో ఒక అంతర్మదనానికి గురవుతున్నారు ఇరు పార్టీలు కూడా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటారు సార్? అవును, కూటమిలో అసంతృప్తి చాలా బలంగా ఉంది. మీరు అన్నట్టు ఇరు పార్టీలు, తెలుగుదేశం జనసేన కాదు, బీజేపీ కూడా తన మార్గాల్లో తన ఏదో వాళ్ళ ప్రధాన శక్తి కాదు కాబట్టి ఇది వేరే వాళ్ళు కాదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో ఒక సర్వే నివేదిక విడుదల చేస్తూ 51% మందికి సమస్యలు లేవు అని చెప్పారు. అంటే 49% మందికి సమస్యలు లేవు ఒకటి ఉన్నట్టే కదా. అంటే సగం మందిలో పనులు జరగలేదని వాళ్ళు జవాబు చెప్పారు. నాకు కూడా అసంతృప్తిగా ఉంది. ఆయన మొదట చెప్పాడు, ముగించే ముందు కూడా నేను అసంతృప్తిగానే ముగిస్తున్నాను, ఈ పని ఇంకా మెరుగుపరచుకోవాలి, మనం చాలా చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, మనం అనుకోవడం కాదు కదా, ప్రజలు అనుకోవాలి అని ఆయన 1-2 సార్లు దీన్ని బల్లగుద్ది నొక్కి చెప్పారు. దీని అర్థం ఏంటి? ప్రజలు సంతృప్తి చెందలేదు, కూటమి మీద ఒక విధమైన అసంతృప్తితో ఉన్నారని ముఖ్యమంత్రి అక్కడ అభిప్రాయం చెప్తున్నారు. అలా చూస్తే చాలామంది మంత్రులు, ఉదాహరణకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖలో చాలా అవినీతి జరుగుతుందనే అభిప్రాయం ఏర్పడింది, దీన్ని మనం పోగొట్టుకోవాలి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, విశాఖపట్నంలో దాడులు జరిగాయని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఫిర్యాదులు తీసుకోలేదు, ఈ విధంగా జరగట్లేదని భూ కబ్జాల గురించి కూడా చెప్పారు. అంటే కూటమి పరిస్థితి అంతర్గతంగా సరిగ్గా లేదు, పరిపాలన అనుకున్నట్టుగా జరగట్లేదు, అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, నిధులు సరిపోవట్లేదు. సరే, జగన్ ప్రభుత్వం హయాంలో ఆర్థికంగా దెబ్బతిన్నాం, విధ్వంసం అని ఎన్ని చెప్పినా ఇప్పుడు నడపబట్టి మీరు వచ్చి కూడా దాదాపు 18 నెలలు 20 నెలలు అయిపోయింది కదా, ఎన్ని రోజులు ఆ ప్రభుత్వాన్ని చెప్తారనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలుసుకొని చెప్పారు. అక్కడ ఇంకోటి కూడా చెప్పారు ఆయన, రాయలసీమకు సంబంధించి అక్కడ ఉద్యాన హబ్ ఏర్పాటు చేయాలి, దీనికి మీరు నిధులు ఇవ్వాలి, ప్రైవేట్ పెట్టుబడులు 60,000 కోట్లు మేము తీసుకొస్తామని. రాయలసీమలో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉంది, ఎందుకంటే వైసీపీ అంతకుముందు అక్కడ ప్రధానంగా ఉండింది, ఎక్కువ స్థానాలు. అంతకుముందు 19లో అక్కడ నిలదొక్కోవాలని ప్రయత్నం చేస్తున్న కడప కూడా మన చేతుల్లోకి వచ్చిందన్నారు, కానీ జరగకపోగా వైసీపీ కడప మేయర్ స్థానాన్ని నిలబెట్టుకుంది. నెల్లూరు మేయర్ని దించేస్తున్నాం అనుకుంటే ఆమె రాజీనామా చేసింది. అంటే అక్కడ ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటంలో కొన్ని ఎదురు దెబ్బలు, ఇటువైపు నుంచి చూస్తేనేమో అంత అసంతృప్తి పెరుగుతుందని సర్వేలు కూడా చెప్తున్నది. పవన్ కళ్యాణ్, జనసేన శాసనసభ్యులు కూడా కొంతమంది బహిరంగంగా మాట్లాడటం, వీటన్నిటి రీత్యా మనం ఇంకా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమరావతిలో కూడా 3వ విడత భూసేకరణ ఏంటి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఏంటి, ఇలా చెప్తూ పోతే చాలా అంశాలు ముందుకు వస్తున్నాయి. సో దీంతో చంద్రబాబు నాయుడు కూడా అన్ని కలెక్టర్ల వల్ల కలెక్టర్లు చేయాలి అన్నట్టుగా మాట్లాడితే మళ్ళీ వైసీపీ పేరునేనని ఇలాంటి వాళ్ళు మీరు వాళ్ళ మీద నిందేస్తారని ఎదురుదాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు పెట్టాడు. సో ఇట్లా చూస్తే చంద్రబాబే స్వయంగా చెప్పడం వల్ల కూడా ఈ అసంతృప్తి అక్కడ స్పష్టంగా వచ్చింది. సార్, 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మీద ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే ఎప్పుడు బ్యూరోక్రసీని ఆయన తిడుతూ ఉంటారు, కలెక్టర్లని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి ఆయనకి గ్యాప్ రావడం వల్లే ఆయన ఓడిపోయాడు అనేది అప్పట్లో బాగా వినిపించిన అంశం. మళ్ళీ అలాంటి ట్రాక్లోకి వెళ్తున్నారా అన్నారు. అయితే ఒక విషయం, ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా 2 సార్లు ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అనేది వాళ్ళు ఆలోచించేవారు, గెలిచిందే గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు వరుసగా 2వ సారి ఎప్పుడు గెలవాల, ఒక్కసారే గెలిచాడు 99లో, అదే ఆయన మొదటిసారి రామారావు గారు గెలిచిన దాని నుంచి తప్ప ఆయన 2వసారి కంటిన్యూస్గా గెలిచిన సందర్భమే లేదు. ఎందుకు లేదు? నిజంగా ఉద్యోగులు వీళ్ళంతా వైట్ ఎలిఫెంట్గా తయారయ్యారు అని అందులో చెప్పారని చెప్తుంటారు. అసలు మాటికి కలెక్టర్లతో 3 నెలలకు ఒకసారి సమావేశం ఏంటి అనే ఒక నిరసన కూడా ఉంది వాళ్ళల్లో. చేయాల్సింది వాళ్ళు, అసలైన సమయం ఉండదు, జిల్లాలు పెరిగిపోయినాయి, ఇదంతా. కాబట్టి బ్యూరోక్రసీ మీద, అధికారుల మీద ఎప్పుడు అదే పనిగా చెప్పటము, లేదా డేటా ఆధారంగా చేస్తాను, అన్నీ మీ మీదే ఉన్నాయని చెప్పడం కొంత దీనికి కూడా దారితీసింది. మళ్ళీ ఏదో ఉద్యోగించే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ ఏమో పోలీస్ శాఖ మీద, హోంశాఖ మీద ఆయన అసంతృప్తి, ఆయన వెలిబుచ్చుతున్నారు. ఇది కాకుండా కూటమి ప్రభుత్వం అంటున్నప్పటికీ అన్ని తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు.
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తెలుగుదేశం ఇన్ఛార్జీలదే పెత్తనం ఉందని వాళ్ళు బహిరంగంగానే మాట్లాడారు. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. ఇంకొంతమంది మీద ఆరోపణలు కొన్ని వచ్చాయి. నిన్న పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సమావేశం అయిపోగానే తమ పార్టీ శాసనసభ్యులతో 9 మందితో మాట్లాడారు. అక్కడ ఇదే వచ్చింది ఫిర్యాదు, మనమేమో నామమాత్రం అయిపోయాము, వాళ్ళే వస్తున్నారని. మేము సర్దుబాటు చేస్తాం, మీరైతే బాగా పని చేయండి, చిరకాలం గుర్తుండండి, ఇలాంటివి చెప్పారు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? బీజేపీ కూడా అటల్జీ యాత్ర అని మొదలుపెట్టి వాళ్ళు అదొకటి చేస్తున్నారు, తమ అస్తిత్వాన్ని తాము చాటుకోవాలని. కానీ టీడీపీ జనసేన మధ్య మటుకు కనిపించని ఒక చిన్న పొర. పవన్ కళ్యాణ్కు ఇమేజ్ ఎక్కువ, పైకి అన్నీ ఆయనే మాట్లాడతాడు, కానీ మోస్తే తెలుస్తుంది అని టీడీపీ వాళ్ళు గుసగుసలు పోతుంది. సో ఈ అంతర్మథనం అన్నది కూటమికి ఒక దీనిగానే బయలుదేరింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు తమ లెజిస్లేచర్ పార్లమెంటరీ పార్టీ వాళ్ళతో మాట్లాడుతూ జగన్ విమర్శలను తేలిగ్గా తీసుకోకండి, వీటి ప్రభావం ప్రజల మీద పడుతుంది, ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కోవాలి అని. మీకు గుర్తుంటే ప్రమోద్ మంత్రివర్గ సమావేశాల్లో కూడా ఆయన తరచూ ఫిర్యాదులు, మంత్రులు ఫైళ్ళ క్లియరెన్స్లో ఆలస్యం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. సో కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు అయితే చేతులు ఎత్తేసిన కూటమి అని ఇలాంటి హెడ్డింగ్లు కూడా పెడుతున్నారు. అదే డబ్బులు లేవు అని, నాకు డబ్బులు లేవు అని, అది కూడా ఒక సమస్య. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే మీడియాని పిలుస్తారు, మీడియా దగ్గరికి వస్తారు, మేము అప్పుల పాలు చేసామన్నారు, మీరు చేసింది ఏంటి? ఇప్పుడు మీరు ఒక్కరోజు తెచ్చిన అప్పుతో మెడికల్ కాలేజీలన్నీ కట్టేయచ్చు అని నేను లెక్కలు చెప్తున్నారు. ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, పొంతన ఉండలేదు. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇందా మీరు అన్నారు కదా, ప్రైవేట్కి ఇస్తాము కానీ 2 ఏళ్ళు మేమే జీతాలు ఇస్తామని, అంటే భూములైనా కాలేజీలైనా కంపెనీలైనా అన్ని ఎదురిస్తున్నట్టుగా ఉంది. కానీ ఇదంతా ఏంటని నిజంగా దీనివల్ల ఇప్పుడు ఒకటేనండి, కలెక్టర్ల, కార్యకర్తల, ఎమ్మెల్యేల వాళ్ళను అనుకోవటం కంటే విధానపరమైన కారణాలు ఎక్కడున్నాయి, ప్రజల సమస్యలు తీర్చడం మీద ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు అనే దాని మీద దృష్టి పెట్టాలి. 1999 లాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా తన హైటెక్, తన విజన్, వీటిలోనే ఆయన మాట్లాడుతున్నారు. బహుశా అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు, చూడాలి. మరి ఇంకా దీన్నే ఫోకస్లో పెట్టాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉంది. రైట్ సార్.